ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న 'దేవరా' మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ వేసుకున్న బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్‌లో అయితే వచ్చేస్తున్నాయండి. ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయొచ్చు. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా తను వేసుకున్న పఫ్ స్లీవ్స్ అండ్ వీ నెక్, ప్రిన్స్ కట్ ఈ 3 వచ్చేలాగా మనము ప్లెయిన్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం. దానికోసం నడుం పట్టీకి వేయడానికి ఇలా 1½ ఇంచ్ ఉండే విధంగా క్లాత్ తీసుకుని జాయింట్ చేసుకుంటున్నాను నేను. 2 పీసుల్ని ఈ విధంగా నడుముకైతే జాయింట్ చేసుకోవాలి. మనము పావించి ఖర్చు పెట్టుకుంటే పావించు, హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే హాఫ్ ఇంచు వదులుకొని స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా ఈ పట్టీ అనేది ఇట్లా చేత్తో రఫ్ చేసుకున్నట్లయితే ఒక పట్టీలాగా వస్తుంది. ఆ పట్టీని ఇలా అంచనేది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయటమే. ఇంకా దీనికి నేను చేతి పని ఏమీ చేయట్లేదండి. ఈ విధంగా జస్ట్ ఒక కుట్టి వేసుకుంటే చాలు, చేతి పని అవసరం లేదు. ఓకే, బ్యాక్ పార్ట్ ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాలన్నమాట. బ్యాక్ టక్స్ అనేది 3½ ఇంచెస్ వరకు వేసుకోవచ్చండి. కటింగ్ వీడియో ఫుల్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోకి ముందు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియోకి ముందు అది అప్లోడ్ చేశాను. కటింగ్ వీడియో ప్రిన్స్ కట్తో అండి. చాలా సింపుల్గా ఉంటుంది, అసలు ఈజీగా అర్థమైపోతుంది మీకు. కటింగ్ అనేది 5 నిమిషాల్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా స్టిచ్చింగ్. ఇప్పుడు ఫ్రంట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫ్రంట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఉంటుంది కదా, ఈ వైపు దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ అనేది మనము ఫ్రంట్ టక్స్ వేసుకోవాలి. ఒక 2½ ఇంచుల వరకు వేసుకోవచ్చండి. పొడవు వచ్చేసి ఈ విధంగా 2 పీసెస్కి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఒకటి పావించు, ఒక హాఫ్ ఇంచు వేసాను. చూడండి, మీరు ఒకసారి గమనించండి. ముందు పావించి వేసాను, తర్వాత హాఫ్ ఇంచ్ వేసాను. ఇలా 2 వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఒకేసారి హాఫ్ ఇంచ్ వేస్తే ఫిట్టింగ్ రాదు. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టీలు ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా అయితే ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి కాజా పట్టీ అయితే వేసుకుందాము. ఈ ఫోల్డింగ్ చేసిన దాన్ని ముందుకు తిప్పుకొని జస్ట్ ఒక స్టిచ్ వేయటం. స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక పాదం వార అంటే ఒక పావు ఇంచు ఖర్చుతోటి పక్కన ఇంకో స్టిచ్ వేయండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి పీసులు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. నేను కట్టుకొని చూపిస్తాను, అంటే నేను వేర్ చేసి ఈ బ్లౌజ్ని చూపిస్తాను మీకు. 1½ ఇంచు ఉండే విధంగా ఈ విధంగా క్లాత్ తీసుకుని జాయింట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టి. నార్మల్ నెక్సేనండి, డీప్ నెక్స్. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్కే, బోట్ నెక్స్ కాదు. కాకపోయినా ప్రిన్స్ కట్ మనం ఈజీగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రంట్ ఈ విధంగా 2 ఒకే లెంత్లో ఉన్నాయా లేదా చూసుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుని సైడ్స్ జాయింట్ చేద్దాం. మనము సైడ్ పీసులు ఉంటాయి కదా ప్రిన్స్ కట్కి, జాయింట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నాకు జాయింట్లు పడతాయి నడుము దగ్గర. ఈ జాయింట్ పీసులు అనేది వేస్తున్నాను. ఓన్లీ 80 సెంటీమీటర్స్ క్లాత్లోనే మనము ప్రిన్స్ కట్ అనేది 36 బ్లౌజు కట్ చేసుకున్నామండి. 36 చెస్ట్ సైజు. ఓకే, చాలా ఈజీ అండి. మనకున్న క్లాత్లోనే మనము మీటర్ యూజ్ చేయకుండా 80 సెంటీమీటర్స్ క్లాత్లోనే మనము ఈ విధంగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాము. అందులోనూ పఫ్ స్లీవ్స్ చాలా యూస్ఫుల్ అండి. మీకు చిన్న చిన్న క్లాతులు తెచ్చి ఇచ్చే వాళ్ళకి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అంటే కస్టమర్స్ చిన్న క్లాతులు తెచ్చి స్టిచ్ చేయమన్నప్పుడు మనకి ఏ విధంగా స్టిచ్ చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటి వీడియోలు మీకు చాలా యూజ్ అవుతాయి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం ఇలా జాయింట్ చేసుకోవాలి.
ఇది డబుల్ స్టిచ్ వేయండి, ఎక్కడ ఉగ్గులు లేకుండా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. మంచిగా ఇలా కప్ షేప్ అనేది పైకి లెగవాలన్నమాట మనం ప్రిన్స్ కట్ కుట్టినప్పుడు. అప్పుడే మనకి కప్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. దీంట్లో మళ్ళీ ప్యాడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదే లైనింగ్ బ్లౌజ్కి అయితే ప్యాడెడ్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అసలు ప్యాడ్స్ యాడ్ చేయకపోయినా కానీ మంచి నీట్గా మనకనే కప్ షేప్ అనేది రెడీ అవుతుందండి నీట్గా. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను నేను ఒక 1/2 ఇంచ్ వరకు. ఇలా కట్ చేస్తే ఏమైనా తేడా వచ్చిందంటే అసలు కంపల్సరీ రాదండి. అసలు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. నేను చూపిస్తాను మీకు, బ్లౌజ్ వేసుకొని కూడా వేర్ చేసి చూపిస్తానని చెప్తున్నాను కదా. నమ్మండి, నమ్మి మీరు కటింగ్ స్టిచ్చింగ్ అనేది వీడియోస్ అయితే చూడండి పూర్తిగా. ఓకే, మీరు స్టిచ్ చేసుకోండి. సేమ్ అదే విధంగా రెండో పార్ట్ కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిపైన డబల్ స్టిచ్ కూడా వేయాలి కంపల్సరీ. చాలా బాగుంటుందండి వీడియో, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి స్కిప్ చేయకుండా. వీడియో స్కిప్ చేస్తే ఏంటంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు పఫ్ స్లీవ్స్ షార్ట్ పఫ్ స్లీవ్సే అయినా ఎంత బాగా స్టిచ్ చేసుకోవచ్చో చూడండి. ఉన్న క్లాత్లోనే మనము ముందు బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ ఫ్రంట్లు 2 అటాచ్ చేసుకుందాం. షోల్డర్స్ ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మనము ప్లెయిన్ బ్లౌజులు అంటే జస్ట్ నార్మల్ నెక్, నార్మల్ హ్యాండ్స్ వేసేసుకుంటాం కదా ప్లెయిన్ బ్లౌజు. కానీ అలా కాకుండా ఈసారి మోడర్న్గా అయితే ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా కటింగ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టేశాను. ఇక్కడ వేరే పీస్ తీసుకుని నడుముకి అటాచ్ చేస్తున్నాను. సేమ్ మనం బ్యాక్ పార్ట్లో ఎలాగైతే లోపలికి మడిచి స్టిచ్ వేసామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్లకు కూడా 2 పార్ట్స్కి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకోండి. ఓకే, చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే హీరోయిన్ వేసుకున్న బ్లౌజు మనం బయట వేసుకొని తిరుగుతున్నామంటే అలాంటి బ్లౌజు నువ్వు కూడా వేసుకున్నావు అని చెప్పి అడిగి కుట్టించుకోవాలన్నమాట. అలా కుట్టుకోవాలి మీరు, అలా వేసుకోవాలన్నమాట. ఓకే, అటాచ్ అయితే చేసాము, నడుం పట్టి కూడా వేసేసాం కదా. మిగిలిన క్లాత్లో నుంచి మనం ఇలా క్రాస్ పీసులు తీసుకొని నెక్కి అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అన్ని పీసులు చిన్నవే కదండి, ఏం పర్వాలేదు, జాయింట్ చేసేసుకొని వేసుకోవచ్చు. ఓకే, ఇలా జాయింట్ చేసేసి ఉక్స్ పట్టి దగ్గర నుంచి మనము నెక్ జాయింట్ అయితే చేయాలి. ఈ పీసెస్ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా ముందు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ నెక్ పక్కన ఖర్చు వదిలిపెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఒక ఈ ఖర్చంతా లోపలికి మడిచేసి జస్ట్ ఒక 1/2 ఇంచు పట్టీలాగా వేయాలన్నమాట. నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ తిప్పేటప్పుడు మంచిగా కర్వ్ షేప్ తిరగడానికి, రౌండ్ తిరగడానికి కానీ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఓకే, ఈ ఖర్చంతా లోపలికి ఇలా మడిచేసుకొని చిన్న పట్టీలాగా మనం వేసుకోవాలి. ఎక్కువ పట్టీ వేయొద్దు, అసలు పట్టీ 1/2 ఇంచు కూడా ఉండి లేకుండా వేయాలన్నమాట. అలాంటప్పుడే మనము చేతి పని చేసినప్పుడు అసలు ఎంత అందంగా ఉంటుందంటే బ్లౌజ్ మనం వేసుకున్నప్పుడు అసలు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పట్టీ వేయటం ప్రాక్టీస్ చేయండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే, దీనికి నెక్కి ఈ విధంగా లోపలికి మడిచేసి చేతి పని చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చేతి పని చేసినాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అసలుది హ్యాండ్స్ వచ్చేసి మనం కట్ చేసుకున్న విధంగానే ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర చిన్న చిన్నగా
ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఏదైనా కడ్డీ కానీ ఏదన్నా పుల్ల కానీ ఏదైనా చీపురు పుల్ల అలాంటివి తీసుకుని ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా షోల్డర్ వైపు కూడా మనం హ్యాండ్ జాయింట్ చేసే వైపు కూడా ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో పఫ్ అనేది మీకు అనిపిస్తుంది కదా వీడియోలో. ఇప్పుడైతే ఇంకో పీస్ తీసుకోవాలి. నాకు 80 సెంటీమీటర్స్ కాబట్టి జాయింట్స్ పడతాయండి. పెద్ద సైజ్ అంటే 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా హ్యాండ్కి పట్టీ వేయడానికి నేను చిన్న చిన్న ముక్కలు అనేది జాయిన్ చేసుకున్నాను. తిరిగేసిన వైపు అటాచ్ చేసుకోవాలి. మంచి వైపు కాదు, రాంగ్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకొని ఇది ముందుకు తిప్పుకోవాలన్నమాట. ఓకే, దీన్ని ముందుకు తిప్పేసి ఇలా కొంచెం లోపలికి మడిచి దాన్ని హ్యాండ్ పైకి వచ్చేలాగా జస్ట్ చిన్న ఉండి లేనట్టు ఒక 1/2 ఇంచ్ పట్టీలాగా వేసుకోవాలన్నమాట. మీరు గమనించండి, ఆ హీరోయిన్కి సేమ్ ఇదే హ్యాండ్ ఉంటుంది. అంటే హ్యాండ్ మోడల్ వచ్చేసి ఇదే ఉంటుంది. ఒకసారి పిక్స్ ఉన్నాయి కదా, ఒకసారి వాచ్ చేసేయండి మీరు. జాన్వీ కపూర్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తాయండి జాన్వీ కపూర్ పిక్స్ అని. సేమ్ తను కూడా ఇదే కలర్ బ్లౌజ్ వేసుకొని ఉంటుంది. కలర్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సేమ్ ఇదే కలర్ వేసుకొని ఉంటుంది. ఇప్పుడు అనేది దీనికి అటాచ్ చేసేద్దాము హ్యాండ్స్. షోల్డర్ దగ్గర చిన్న కట్ పెట్టుకున్నాను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర వరకు స్టిచ్ వేసుకోండి ముందు. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి ఈ విధంగా వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకే, హ్యాండ్ జాయింట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ని బట్టి హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు జస్ట్ ఇలా డబుల్ స్టిచ్ వేయండి. రిఫ్ లాగాలి. ఇప్పుడు చంక దగ్గర మనం కాట్లు పెట్టుకున్నాం కదా, కట్స్ చిన్నగా ఆ కట్ దగ్గరకు వచ్చే విధంగా వేసుకుంటూ కింది నడుం భాగంలో మనం పెట్టుకున్న ఖర్చు కంపల్సరీ ఖర్చు చూసుకొని పెట్టుకోండి. లేదు మీ దగ్గర ఆది బ్లౌజ్ ఏదైనా ఉంటే దాని ప్రకారం పెట్టుకోవచ్చు. మార్క్ చేసుకున్న ప్రకారం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పక్కనే 2-3 కుట్లు వేసుకోవచ్చండి. సేమ్ ఇదే విధంగా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకోవచ్చు. రెండో సైడ్ కూడా నేను రెండో సైడ్ చూపించట్లేదండి. వీడియో ఆల్రెడీ లెంతీ అయిపోయింది. ఎందుకంటే మీకు నేను నిదానంగా చూపిస్తున్నాను కాబట్టి వీడియో చాలా లెంతీ అయిపోయింది. అసలు 15 మినిట్స్ దాకా వచ్చింది. పర్లేదు. రెండో సైడ్ అయితే నేను జాయింట్ చేసి చూపించట్లేదు, వన్ సైడే చూపిస్తున్నాను. ఇదే విధంగా రెండో సైడ్ కూడా మీరు జాయింట్ చేసుకోండి. మొత్తం పూర్తయిన తర్వాత ఈ విధంగానే ఉంది బ్లౌజు. దీనికి చేతి పని చేసుకొని ఉక్సులు కాజాలు వేసుకొని నేను మీకు చూపిస్తాను వీడియోలో. శారీ కట్టుకుంటే అంటే శారీ మీదకి వేసుకుంటే ఈ బ్లౌజ్ ఎలా ఉంది లుక్ అనేది కంపల్సరీ. అసలు షోల్డర్స్ కూడా జారవండి. మనం ఎంత డీప్ నెక్ పెట్టామో చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేసేయండి.